ఇలా చేసి పెట్టండి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అన్ని వెజిటేబుల్స్ కూడా మంచిగా తిన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని వెజిటేబుల్స్ వేసినప్పుడు పిల్లలు ఏమైనా తిననటువంటి వెజిటేబుల్ ఉందనుకుని దాన్ని కూడా దీంతో పాటు కలిపేసి వేసేసేయండి. పిల్లలే కదా, ఇంట్లో పెద్దలు కూడా చాలామంది అన్నీ తినరు కదా. తిననప్పుడు మనమైనా తినని వాటిని తినేలాగా కలిసేసి తినేస్తాం. మనకు కావాల్సిన పోషకాలు అనేటువంటివి మన బాడీకి అందాలి కదా. అవి సప్లిమెంట్స్ రూపంలో కాకుండా మనం తినేటువంటి ఆహార రూపంలో తీసుకున్నాం అనుకోని అవి యూజ్ అవుతుంది. ట్యాబ్లెట్స్ రూపంలో అయితే ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు మాత్రమే యూజ్ అవుతుంది, తర్వాత నో యూజ్ కదా, అలా అనమాట. కొన్ని క్యాప్సికమ్స్ కూడా మంచిగా వేసా బాగుంటుంది. కాసేపు ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా ఉంటే కారం కానీ గరం మసాలా కానీ వేసుకున్నాం. కారం తక్కువ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు చెక్ చేసుకొని వేసేసుకున్నాం. సాసులు అవన్నీ వేస్తారు, అవంతా ఆరోగ్యానికి హార్మ్ఫుల్ చేసేవి. ఎందుకు చెప్పండి, ఒకసారి చూద్దాము టేస్ట్. సాల్ట్ పడుతుంది, కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకుందాం. హలో, ఈరోజు అయితే లంచ్లోకి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. దానికోసం బ్రోకలీ తీసుకున్నాను. బ్రోకలీని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటి కింద వచ్చేటువంటి కాడ ఉంటుంది కదా, దాన్ని కూడా పొట్టులాగా వస్తాయి అనమాట. ఈ యొక్క నార లాంటిది మనము మునక్కాడ పొట్టులా తీసేసాం, అలా తీసేసి వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి లేతగా ఉన్నాయి, కొన్ని ముద్రపోయినాయి ఉంటాయి, అవి మాత్రం వాడుకోవద్దు. ఇవన్నీ గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను, నీళ్ళు మంచిగా మసులుతూ ఉన్నప్పుడు ఈ యొక్క బ్రోకలీని దీంట్లో వేసేసాము. ఇక్కడ చూడండి, మనకి వాటర్లో వేస్తే ఆ యొక్క లైట్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది మంచి ట్రాన్స్పరెంట్ గ్రీన్లోకి వస్తుంది. ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేసేయాలి, వాటర్లోకి వెళ్ళి తీసేసేయాలి. ఇదిగోండి, ఇలా వేడి నీళ్ళలో వేయగానే దాని యొక్క కలర్ ఏంటంటే మంచి గ్రీనిష్ కలర్లోకి వస్తుంది అనమాట. ఒక 2 నుండి 3 నిమిషాలు ఉంచేసుకుందాము. తర్వాత ఒక 2 క్యాప్సికము, కొంచెం స్వీట్ కార్న్, ఇవి అయితే వేస్తున్నాం. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఆలు కూడా ఉంది, కానీ ఆలు తినర్లు అనేసి వేయట్లే. కావాలంటే కొంచెం మిల్ మేకర్ ఉంది, మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. చూద్దాము. నేను పొయ్యి మీద అన్నం పెట్టేసాము, అన్నం అయితే ఉంది. అన్నం అయితే ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాసెస్ చేసేసుకుంటున్నాను అనమాట, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్రోకలీని వాటర్లోకి వెళ్ళి తీసేసాను. ఇక్కడ చూసారా, మనకి ఇప్పుడే వాటర్లోకి తీసా. ఇలా కలర్ ఏంటంటే ఇంతకుముందు కలర్కి ఇప్పటి కలర్కి వేరియేషన్ కనిపిస్తుంది కదా, ఇలానైతే కలర్ ట్రాన్స్ఫర్ అయ్యేంతవరకు, చేంజ్ అయ్యేంతవరకు కుక్ చేసి ఒక 5 మినిట్స్ అంతే. ఆ వాటర్ తీసేసాను. ఈ వాటర్ చల్లైనాక మొక్కలకు వేసాము. ఇంకో సగం స్వీట్ కార్న్ తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాం, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాము, క్యారెట్ తీసుకున్నాము. ఓకేనా. అక్కడ అన్నం కూడా ఉడుకుతూ ఉంది. అన్నం మంచిగా పలుకు మీద ఉడకబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోని బ్రోకలీ అయితే కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. బ్రోకలీ మంచి కలర్ చేంజ్ అయిపోయింది కదా, తర్వాత దానిలో ఉన్నటువంటి వాటర్ తీసేసేయాలి. తర్వాత స్వీట్ కార్న్ ఉడిచిపెట్టుకున్నాను, ఒక 2 క్యాప్సికమ్స్ కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న క్యాప్సికమ్స్. తర్వాత దీనిలోకి ఇంకొక ఆనియన్, తర్వాత క్యారెట్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఫైనల్గా అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. ఇదిగోండి, క్యారెట్, పచ్చిమిర్చి, తర్వాత సగం స్వీట్ కార్న్ ఒలిచి పెట్టేసుకున్నాను. ఒక 2 చిన్నగా ఉన్న క్యాప్సికమ్స్, ఆనియన్స్, బ్రోకలీ ఆల్రెడీ కుక్ చేసేసి తీసి పెట్టేసుకున్నాను. ఇంత దీనికి కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూర, పుదీనా ఉంటే పుదీనవి మూత పెట్టేసుకున్నాను. తినేటప్పుడు చేస్తాను. అన్నం ఆల్రెడీ అయిపోయింది. ఇదిగోండి, అన్నం అయిన తర్వాత ఇలా పుల్లలుగా ఉండాలి, అప్పుడే ఫ్రైడ్ రైస్ సూపర్గా వస్తుంది అనమాట. అన్నం తినేటప్పుడే చేసేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే మనము కట్ చేసుకునేటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యాప్సికము, క్యారెట్, తర్వాత వచ్చేసి బ్రోకోలీ, ఆనియన్స్, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఇవన్నింటినీ వీటితో పాటు మెంతి కూర, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. కడాయిలో ఆయిల్ హీట్ అవుతూ ఉంది. హీట్ అవుతున్నప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. ఇది మంచిగా చిటపట్లు ఆడిద్దాము. ఇది కొంచెం చిటపట్లు ఆడుతూ ఉన్నప్పుడు కొంచెం మినపప్పు వేసుకున్నాము. అది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రానిద్దాము. ఇది అన్నం వండినటువంటి స్పూనే అనమాట, అందుకని అదే పెట్టేసాను. మంచి కలర్ వచ్చింది కదా. తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న మెంతి కూర ఉంది కదా, ఈ యొక్క మెంతి కూర వేసేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకున్నాము. తర్వాత నేను బ్రోకలీ ఏం చేశానంటే ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి తీసేసాను కాబట్టి
ఇంకా మనకు అవసరం లేదు. బ్రోకలీ కానీ క్యాలీఫ్లవర్ కానీ వాడుకుంటే వెన్నెల్లో వేసేసి తీసేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ మనకు మెంతి కూర అనేటువంటి మంచిగా వేగిపోవాలి. తాలింపులో వేగిపోతే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేసామా, క్యారెట్ వేసామా, ఇంకే వేసామనుకున్నా ఫస్ట్ ఇక్కడ మనకి మెంతి కూర అనేటువంటి మంచిగా వేగిపోవాలి. అప్పుడే మనం మిగిలిన వెజిటేబుల్స్ అనేటువంటి వేసుకోవాలి. ఇక్కడ మనకి ఇది కలర్ మారి ఇది క్రంచీగా కావాలి. అప్పుడు మాత్రమే మిగిలిన వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, మెంతి కూర, పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ వేసుకుందాం. అప్పుడు మనం తినేటప్పుడు ఫ్రైడ్ రైస్ పచ్చిమిర్చి తింటే బాగుంటుంది. అందుకోసం అన్నమాట. ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంది. మెంతి కూడా మంచిగా వేగిపోయింది. మంచి స్మెల్ ఎంత బాగా వస్తుంది అంట. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే వెజిటేబుల్స్ అన్నింటికి ఈ యొక్క సాల్ట్ పడుతుంది, తొందరగా వేగిపోతుంది. ఒక క్యాప్సికం కాకుండా మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. బ్రోకలీ, క్యారెట్, స్వీట్ కార్న్, తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి నేను కాడల్ని కూడా స్టీమ్ చేసేసుకున్నాను. అవి కూడా వేసేద్దాము. వేసేసి మంచిగా రోస్ట్ చేసుకుందామా. ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పెద్దనే కట్ చేశాను. మీరు చూసారా, బాగుంటుంది టేస్ట్. అందుకోసం కొంచెం పెద్దగానే కట్ చేశాను. ఇది ఉడికిపోవద్దు, మగ్గాలంతే. ఉడికితే టేస్ట్ చేంజ్ ఉంటుంది, మగ్గితే టేస్ట్ చేంజ్ ఉంటుంది. మగ్గితే బాగుంటుంది. అలా మగ్గాలి అంటే ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇవన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా అన్నీ వేసేద్దాం. ఒక క్యాప్సికమ్ ఒక్కటి ఉంచేద్దాము. క్యాప్సికమ్ లాస్ట్ మూమెంట్లో వేసుకుందాం, అప్పుడు బాగుంటుంది. మనం బయట రెస్టారెంట్లోకి మన ఇంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనం ఎక్కువసేపు కుక్ చేస్తాం, అందుకే దానిలో టేస్ట్ అనేది చేంజ్ వస్తుంది. ఇదిగోండి ఈ స్టేజ్ మీద కొత్తిమీర కూడా వేసేసాను. కొత్తిమీర వేసి ఇంకో 2 నిమిషాల తర్వాత మనం మిగిలినటువంటి ఇంకా క్యాప్సికమ్ ఒక్కటే ఉంది కదా, క్యాప్సికమ్ కూడా వేసేసి ఇంకా నెక్స్ట్ ఏం వేయాలనుకున్నామో అవి వేసేసుకున్నాము. కొంచెం గరం మసాలా వేస్తే బాగుంటుంది టేస్ట్. కారం ఏం వేయట్లేదు. తర్వాత కొంచెం ధనియా పౌడరు ఇది వేసేసి మరొక 2 నిమిషాలు టాస్ చేసిన తర్వాత అన్నం వేసుకున్నాము. అన్నం చాలా తక్కువ పడితే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి. అలా ఉండేలాగా తింటే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా పుష్కలంగా వస్తాయన్నమాట. అది ముచ్చట. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది కూడా మనకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతూ ఉన్నాయి. అయిపోయింది. అన్నం కూడా వండేసుకున్నాం కదా, వండినటువంటి అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. విప్పేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లో మనము విప్పినటువంటి అన్నం ఉంది కదా, ఆ యొక్క అన్నాన్ని వేసేసి కలిపేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, సపరేట్ చేసుకొని అన్నాన్ని విప్పి అప్పుడు మనకు ఫ్రైడ్ రైస్లో మంచిగా మిక్స్ అవుతుంది. తర్వాత మనము ఈ యొక్క రైస్ అంతా కలిపేసుకున్నాం. ఎంత బాగుందో చూసారా, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. ఆరోగ్యం చాలా మంచి. అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా వెజిటేబుల్స్ తినము అన్నప్పుడు, ఇంట్లో ఏమైనా కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అన్ని వెజిటేబుల్స్ కూడా మంచిగా తిన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని వెజిటేబుల్స్ వేసినప్పుడు పిల్లలు ఏమైనా తిననటువంటి వెజిటేబుల్ ఉందనుకుని దాన్ని కూడా దీంతో పాటు కలిపేసి వేసేసేయండి. పిల్లలే కదా, ఇంట్లో పెద్దలు కూడా చాలామంది అన్నీ తినరు కదా, తిననప్పుడు మనమైనా తినని వాటిని తినేలాగా కలిసేసి తినేద్దాం. మనకు కావాల్సిన పోషకాలు అనేటువంటివి మన బాడీకి అందాలి కదా. అవి సప్లిమెంట్స్ రూపంలో కాకుండా మనం తినేటువంటి ఆహార రూపంలో తీసుకున్నాం అనుకోండి, అవి యూజ్ అవుతుంది. ట్యాబ్లెట్స్ రూపంలో అయితే ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు మాత్రమే యూజ్ అవుతుంది, తర్వాత నో యూజ్ కదా, అలా అన్నమాట. ఇప్పుడు క్యాప్సికమ్స్ కూడా మంచిగా వేసా బాగుంటుంది. కాసేపు ఈ స్టేజ్లో మనకు ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా ఉంటే కారం కానీ గరం మసాలా కానీ వేసుకున్నాం. కారం తక్కువ, ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు చెక్ చేసుకొని వేసేసుకున్నాం.
సాసులు అవన్నీ వేస్తారు. అవంతా ఆరోగ్యానికి హార్మ్ఫుల్ చేసేవి. ఎందుకు చెప్పండి? ఒకసారి చూద్దాము టేస్ట్. సాల్ట్ పడుతుంది, కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకుందాం.